నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జైల్లోనే జోగి భోగి సంక్రాంతి అని చెప్పేసి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, జైల్లోనే జోగి రమేష్ ఉన్నాడు, అక్కడే భోగి సంక్రాంతి చేసుకోబోతున్నాడు అని చెప్పేసి. అయితే దీన్ని నేను మీకు పూర్తిగా క్లియర్గా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. సో అసలు విషయంలోకి వెళితే, ఈయన జోగి రమేష్ కొత్త 100 రూపాయల నోట్లాగా తళలాడిపోతూ ఉండేవాడు. ఇది పాత ఫోటో. సో అయితే ఇది మాత్రం కొత్త ఫోటో. ఇప్పుడు మాత్రం ఈ కొత్త ఫోటోలో చూస్తే బాగా నలిగిపోయిన 10 రూపాయల నోట్లాగా, పాత 10 రూపాయల నోట్లాగా అయిపోయాడు. అందుకు కారణం ఏంటంటే ఆయన చేసుకున్న స్వయంకృతాపరార్థం. తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిద్దామని చెప్పేసి ఇదిగోండి కల్తీ మద్యం వ్యవహారాన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ పరిపాలనని, అలాగే కూటమి పరిపాలనని, వాళ్ళిద్దరితో పాటుగా వీళ్ళిద్దరే మెయిన్ టార్గెట్. తెలుగుదేశం పార్టీ మెయిన్ టార్గెట్. అంటే ఇక్కడ కూటమి సర్కార్ అధికారంలో ఉంది, కానీ తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిద్దామని అని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పాను చూసా మీకు. సో తెలుగుదేశం పార్టీని, అలాగే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని భ్రష్టు పట్టించడమే జోగి రమేష్ మెయిన్ టార్గెట్. అందుకే ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక, అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళి 164 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చౌకబారు మద్యం కానీ, లేకపోతే ఊరు పేరు లేని బ్రాండ్స్ కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తయారు చేసే మద్యం రకాలు కానీ అందుబాటులో లేకుండా పోయినాయి. వాటన్నిటిని తరిమేశారు. గతంలో అంటే 2019కి ముందు 2014 నుంచి 2019, అలాగే 2009 నుంచి 2014, 2004 నుంచి 2009, అంతకుముందు పూర్వం కూడా ఎలాంటి బ్రాండ్స్ అయితే ఉండేవో తెలంగాణలో, అటు తమిళనాడులో, ఇటు కర్ణాటకలో, ఇటు చూసుకుంటే ఒరిస్సాలో ఎలాంటి బ్రాండ్స్ అయితే ఉంటాయో, మహారాష్ట్రలో ఎలాంటి బ్రాండ్స్ దొరుకుతాయో, దేశవ్యాప్తంగా ఎలాంటి బ్రాండ్స్ దొరుకుతాయో అలాంటి బ్రాండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉంటున్నాయి. కానీ 2019 నుంచి 2024 వరకు మాత్రం ఇతర రకాల మద్యాలు ఉండేవి. అదంతా వేరే కథ అనుకోండి. ఆ మద్యం స్కామే వేరే. దాదాపు 3500 కోట్లు అని చెప్పేసి సిట్టే తేల్చింది. దాన్ని కాసేపు పక్కన పెట్టి మనం ఇప్పుడు జోగి రమేష్ దగ్గరికి వద్దాం. అయితే 2024 నుంచి అసలు పిచ్చి పిచ్చి బ్రాండ్స్, లేకపోతే ఊరు పేరు లేని బ్రాండ్స్ ఏవి లేవని చెప్పుకున్నాం కదా. కానీ ఈ 2024 సమయంలోనే, ఈ టెన్యూర్లోనే, కూటమి సర్కారు హయాంలోనే జోగి రమేష్ ఏం చేశాడంటే, పిచ్చి మద్యం దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లో, కల్తీ మద్యం దొరుకుతుంది, కల్తీ మద్యం తయారు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు. దాంతో ప్రజల ప్రాణాలని తీస్తోంది. లంచాలకు అలవాటు పడి, కమిషన్లకు అలవాటు పడి, కక్కుర్తి పడి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు తీస్తోంది అని చెప్పేసి ఆయన చాలా పెద్ద వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే ఏంటంటే, వీళ్ళిద్దరిని ఇరికించబోయి జోగి రమేష్ తన తమ్ముడే ఇరుక్కున్నారు. ఎలా ఇరుక్కున్నారంటే, ఇదిగోండి అద్దేపల్లి జనార్దన్ రావు అని చెప్పేసి ఇతగాడిని ముందుకు తీసుకొచ్చి తన తమ్ముడు అద్దేపల్లి జగన్మోహన్ రావుతో కలిపి ఒక నాటకం ఆడించారు. ఇబ్రహీంపట్నంలోను, విజయవాడకి దగ్గరలోని ఇబ్రహీంపట్నంలోను, అలాగే చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులోను ఇలాగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ముందుగానే వీళ్లే ఎక్సైజ్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అక్కడికి వెళ్ళేసరికి ఎక్సైజ్ శాఖ పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తయారవుతోంది అని చెప్పేసి ఒక ప్రాపగాండా సృష్టించారు. తీరా తేలింది ఏంటంటే, తరువాత జోగి రమేష్, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఇద్దరు ప్రాణ స్నేహితులే. వాళ్ళకి గతంలో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, ఒకరింటెదురు ఒకళ్ళే ఉండేది అని చెప్పేసి తేలింది. కానీ కొత్తలో మాత్రం అసలు జోగి రమేష్కి, అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావుకి అసలు సంబంధమే లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా మీడియా సమావేశం పెట్టి, పనిగట్టుకుని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. జోగి రమేష్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత అద్దేపల్లి జనార్దన్ రావు లొంగిపోయి, ఆయన అప్రూవర్గా మారిపోయి, నాకు డబ్బాసు చూయించాడు జోగి రమేష్, అందుకే నేను ఇలా చేశాను, నా అప్పులన్నీ తీరుస్తానన్నాడు, నాకు బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తానన్నాడు, అందుకే ఇలా చేశాను, కానీ చివరికి నాకు హ్యాండ్ ఇచ్చాడు, నాకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇప్పిస్తానన్నాడు, అది కూడా లేదు, నేను పూర్తిగా ఇరుక్కుపోయే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి లొంగిపోతున్నానని చెప్పేసి కన్ఫెషన్ ఇచ్చేసి, అంటే కోర్టు ముందు మీడియా ముఖంగా ఒక వాంగ్మూలం ఇచ్చేసి ఆయన లొంగిపోయాడు, అప్రూవర్గా మారిపోయాడు. సో అయితే తర్వాత జోగి రమేష్ అరెస్టు తప్పలేదు. అప్పటి నుంచి ఇప్పటికీ జోగి రమేష్
రిమాండ్ ఖైదీగానే ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో జోగి రమేష్ జైలుకు వెళ్ళేటప్పుడు కూడా అంటే ఒక దేశం కోసం పోరాడే ఒక పోరాట యోధుడిలాగా దండాలు పెడుతూ మీడియా ఎదుట తననేదో అక్రమంగా అరెస్టు చేస్తున్నారని చెప్పేసి ఒక క్రియేషన్ తీసుకొచ్చి లోపలికి వెళ్ళాడు. కానీ తీరా చూస్తే ఏంటంటే మొత్తం అంటే జోగి రమేష్ జైలుకు వెళ్ళేటప్పుడు నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఈ మద్యం కల్తీ మద్యం కేసుని నా మీద రుద్దుతున్నారు, నాకు జగన్మోహన్ రావుకి నాకు జనార్దన్ రావుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పాడు. కానీ తీరా చూస్తే సిట్ అధికారులు అలాగే పోలీస్ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే జోగి రమేష్ ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రాము అంటే జోగి రమేష్కి తమ్ముడు, ఇద్దరికి ముగ్గురికి మొత్తం ఈ నలుగురికి ఈ జోగి రమేష్ బ్రదర్స్కి జోగి బ్రదర్స్కి ఆ అద్దేపల్లి బ్రదర్స్కి నలుగురికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ వాట్సాప్ చాటింగులు దొరికాయి, వాళ్ళ వాట్సాప్ గూగుల్ టేక్అవుట్స్లు దొరికాయి, ఎలా ఏ టైంలో కాల్స్ మాట్లాడుకున్నారు, వాట్సాప్ కాల్స్ మాట్లాడుకున్నారా, ఫేస్ యాప్ కాల్స్ మాట్లాడుకున్నారా, ఇలా రకరకాలుగా ఎలా మాట్లాడుకున్నారు అనేది కూడా మొత్తం దొరికింది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే జోగి బ్రదర్స్కి ఈ అద్దేపల్లి బ్రదర్స్ ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ నెలలో ఏ ఏ తారీఖులో ఎంతెంత అమౌంట్ ఇచ్చారు, అది ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అయితే ఎంత, లేకపోతే బై క్యాష్ అయితే ఎంత, ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది కూడా మొత్తం అంతా డీటెయిల్డ్గా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ఏమైంది, అడ్డంగా ఇరుక్కుపోయారు, ఇక తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ కేసుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ టీం కూడా భావిస్తుంది. అందుకే ఇప్పుడు తాజాగా జోగి రమేష్కి సంబంధించిన రిమాండ్ ఏదైతే కంప్లీట్ అయిందో అందుకనే ఆయన్ని మళ్ళీ ఎక్సైజ్ కోర్టు విజయవాడలోనే ఎక్సైజ్ కోర్టుకు హాజరుపరచగా కోర్టు మళ్ళీ ఆయనకి ఆయన తమ్ముడికి రిమాండ్ పొడిగించింది. సో ఆ వివరాలు ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ విక్రయాల కేసులో నిందితులకు చుక్కెదురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ సోదరులతో పాటుగా ఇతర నిందితులను రిమాండ్ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. సోమవారం రిమాండ్ గడువు ముగియడంతో ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ సోదరులతో పాటు ఇతర నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ కొనసాగుతున్న దృష్ట్యా రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జోగి సోదరులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్నారు ప్రస్తుతం. అదేవిధంగా ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న బాలాజీ, సుదర్శన్, తలారి రంగయ్యలను నెల్లూరు జిల్లా జైలుకు తరలించినట్లు సమాచారం అందుతోంది. నకిలీ మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, అద్దేపల్లి బ్రదర్స్తో కలిసి జోగి సోదరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహించారని ఎక్సైజ్ శాఖ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించి ఛార్జ్ షీట్లు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నారు. ఆల్రెడీ అంటే మనం చెప్పుకున్నాం కీలక ఆధారాలు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి. సో మొత్తం మీద జోగి రమేష్ ఆయన ప్రభుత్వాన్ని, అటు కూటమి సర్కారుని, ఇటు చంద్రబాబుని, నారా లోకేష్ని, తెలుగుదేశం పార్టీని ఇరికిద్దాము, అసలు కూటమి సర్కారుని నిర్వీర్యం చేద్దాము, అబాసుపాలు చేద్దాము అని చెప్పి ట్రై చేసి చివరికి ఆయనే అబాసుపాలయ్యారు. అయితే జోగి రమేష్ ఇప్పుడైతే ఇలా ఉన్నారేమో కానీ బేలగా మొహం పెట్టి జాలిగా చూస్తూ అలా ఉన్నారేమో కానీ గతంలో ఆయన లెవెలే వేరు. అసలు ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకే వెళ్ళిన రోజులవి. ఈ ఫోటో అప్పటిదే. కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉండేది కదా. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా. ఆ టైంలోనే అంటే రెండో టర్ము మీకు గుర్తుండే ఉంటుంది, రెండో టర్ము మంత్రివర్గ విస్తరణ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు అని ఒక నెల రోజుల్లోపే ఈయన జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళారు. చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడ పెద్ద స్థాయిలో హంగామా సృష్టించారు. ఆయన పెద్ద స్థాయిలో అనుచర గణాన్ని వేసుకుని వెళ్ళారు. చంద్రబాబు ఇంటికి సామాన్యంగా వెళ్ళలేదు. ఆయనకు ఒక వినతి పత్రము, ఏమంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మీరు ఇలా చేయకూడదని చెప్పి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి, గులాబీ పూల గుచ్చం ఇచ్చి, పుష్పగుచ్చం ఇచ్చి, వినతి పత్రం ఇచ్చి వినమ్రుడై ఆయనకి ఏదో విన్నపం చేసొద్దామని వెళ్ళలేదు. ఆయన కారు నిండా రాడ్లు, కర్రలు ఉన్నాయి. ఆయన కార్లు, ఆయన అనుచర గణాల కారుల నిండా రాడ్లు, కర్రలు ఉన్నాయి. వాటిని వేసుకుని వెంట పెట్టుకుని అనుచర గణాన్ని అంతా కూడా వెంట పెట్టుకుని జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఆపితే వాళ్ళ మీద కూడా దౌర్జన్యానికి దిగారు. ఎంతమందిని ఆపుతాడు పాపం బుద్ధా వెంకన్న అయినా, ఇంకొకళ్ళైనా.
కొమారెడ్డి పట్టాభి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆ టైంలో చంద్రబాబు ఇంటి దగ్గర. కానీ వాళ్ళంతా ఎక్కువసేపు ఆపలేకపోయారు. కానీ ఈలోపు పోలీసులు రావడంతో ఇక జోగి రమేష్ వెనక్కి తిరగాల్సి వచ్చింది. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకే మంత్రివర్గ విస్తరణ జరిగిందని చెప్పుకున్నాం కదా, కొన్ని రోజుల వ్యవధే ఉంది ఇది జరిగిన తర్వాత. ఆ మంత్రివర్గ విస్తరణలో జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవిని కట్టబెట్టాడు. అలా చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళి ఆయన మీద దౌర్జన్యానికి పాల్పడడానికి ట్రై చేసి జోగి రమేష్ మంత్రి పదవిని తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఇలా ఉన్నాడని అమాయకుడు శుద్ధపూస అని అనుకోవడానికి లేదు. జోగి రమేష్ కూడా ఒకప్పుడు పెద్ద స్థాయిలోనే డ్యాన్స్ కట్టాడు, పెద్ద స్థాయిలోనే రెచ్చిపోయాడు, ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకే వెళ్ళాడు. సో ఇదనమాట వ్యవహారం. మొత్తం మీద అయితే సంక్రాంతి సమయానికైనా జోగి రమేష్ రిలీజ్ అవుతాడేమో అనుకుంటే ఆయనకి ఈ సంక్రాంతికి కూడా రిలీజ్ దొరకలేదు. ఆయన బెయిల్ దొరుకుతుందేమో అని చెప్పేసి చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ బెయిల్ విషయంలో ఆయనకి చుక్కెదురైంది, నిరాశ ఎదురైందని చెప్పాలి. ఈ సంక్రాంతి ఆయన జైల్లోనే జరుపుకోవాల్సి వస్తుంది. అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను, జోగి రమేష్ జైల్లోనే భోగి సంక్రాంతి అని చెప్పేసి. అంటే ఈ సంక్రాంతి, ఈ భోగి మంటలు వేసుకోవడం కానీ, ఈ సంక్రాంతి పండుగ చేసుకోవడం కానీ, కనుమ పండుగ చేసుకోవడం కానీ జోగి రమేష్ అన్నీ జైల్లోనే జరుపుకోవాలి. మరి సంక్రాంతి తర్వాత ఏదైనా పండుగ వస్తే ఆ పండగకైనా ముందు ఆయన రిలీజ్ అవుతారేమో చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. జోగి రమేష్కి బెయిల్ నెక్స్ట్ పండగకి ఏమైనా వస్తుందనుకుంటున్నారా? ఈ సంక్రాంతిని మరి జోగి రమేష్ ఎలా జరుపుకోబోతున్నారు జైల్లో? అలాంటి విషయాల్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి.